వచనం నుంచి 1-3 వచనం. కీర్తనలు 51వ అధ్యాయము 1-3 వచనం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. నా 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధుల తండ్రి, ప్రభువా మీకు ప్రేమించిన దైవమైన తండ్రి, మీకు వందనాలు తండ్రి, వందనాలైనా ఈ సాయంకాలం ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలైనా ప్రభానైనా ఈ సాయంకాలం ప్రభా చదవబడిన లేఖలను ప్రభా వివరించి ప్రభా మా మనసులో వాక్ వెతుకుని ఫలించుటకు మీ కృప దయచేయండి ప్రభా. మా మాటలన్నింటినీ మరుగులు పెట్టండి అయినా వేరే రంగం మీద ఉండి ప్రభా సంఘంతో మాట్లాడమని, నాతో మాట్లాడమని మిక్కిలిగా మీ అందరూ ప్రభా తెలిసి వచ్చి మరి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించండి. మీ కాపుదల వద్దకు వచ్చి దీవించబడతారు. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాలం మనం మాట్లాడుకున్నాం కదా, మనం ఎలా ఉన్నాము, మనిషి మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సమస్యని, ప్రతి సాతాను క్రియను, ప్రతి సాతాను ఆలోచనలను మనం ఎదుర్కోవాలని మనం ఉదయం గుర్తు చేసుకున్నాం. దేవుడు నీతో నాతో మాట్లాడాలని అనుకున్నాను. మనం ఈ లోక రాజ్యంలో కాదు కానీ పరలోక రాజ్యంలో జీవించాలని ఆశ కలిగి ఉన్నామా? ఆమేన్ను హల్లెలూయాలు చెప్పడం వలన మనము దేవుణ్ణి మహిమపరుచిన వారు అవుతాం. హల్లెలూయా. ఎందుకు అనంటే నీవు దేవుణ్ణి అంగీకరించినది ప్రతిసారి ఉత్సాహంతోనూ, ఆనందంతోనూ, సంతోషంతోనూ ఆయనని కలుసుకునే విధంగా హల్లెలూయాలు ఆమేన్లు మనం చెప్పేవారిగా ఉండాలనేది ప్రభు పేరిట మీకు తెలియపరుస్తుంది. ఎందుకంటే కొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు, పాత నిబంధన తండ్రి అయిన యెహోవా ధర్మశాస్త్రం మన మధ్య. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మరి మరణం తర్వాత, పాపం నుంచి విడిపించిన తరువాత గుర్తెరిగినటువంటి పౌలు పరిచర్య, అపోస్తల పౌలు పరిచర్య. ఒక వ్యక్తి కాదు, అపోస్తల పౌలు పరిచర్య అంటే మొదటి సంఘకాలం యొక్క సంఘకాలం యొక్క పరిచర్య. ఈ పరిచర్యలో పౌలు గారు సంఘాలను హెచ్చరిస్తూ మన పత్రిక రాసుకుంటూ వచ్చారు. మనం చూసినట్లయితే తిమోతికి, తీతుకి, హెబ్రీయులకు, పేతురుకు మరి ఎన్నో పత్రికలు ఆయన రాసి ఆ సంఘాలలో ఉన్న పరిస్థితులను హెచ్చరించారు. అవి ఆ రోజే ఉండటం కాదు కానీ ఈ రోజు కూడా ఆమె
ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఒక మాదిరిగానే వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఒక మాదిరిగానే వస్తాయి. కాబట్టి దేవుణ్ణి మనం గుర్తెరిగి మరి ఉదయం మనం చాలాసేపు మాట్లాడుతాం. నిజంగా దేవుడు నీతో నాతో మాట్లాడటానికి ఒక పునాది ఉదయకాలం పడినదని నమ్ముతున్నాను. ఆమె యాక్చువల్గా నేను అనుకున్నాను ఉదయకాలం ఆ మెసేజ్, సాయంకాలం మెసేజ్ దేవుడు మళ్ళీ ఇస్తాడేమో అని అనుకున్నాను. కానీ ఉదయకాలం మెసేజ్లోనే ఒక మనకు అవగాహన కల్పించడానికి దేవుడు నీతో నాతో మాట్లాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడ ఉంటున్నాం అంటే ఏదైనా ఒక వరం కోసం నువ్వు ఎలా జీవించాలో, ఎలా బతకాలో అనేది నీ కోరికను నువ్వు కోరుకుంటావు. దేవస్తుడు హల్లెలూయా. అందుకు దేవుడితో నువ్వేం చేస్తావు? ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఆశ. నిజమేనండి, నిజమేనా? ఇక్కడ మనిషి భూమి మీదకి వచ్చింది ఇట్లాగా. భూమి మీదకి మనిషి వచ్చినప్పుడు ఏ రీతి వచ్చారు? 53వ అధ్యాయము 1 నుంచి చదవండి. 53వ అధ్యాయము 1 నుంచి 4 వచనం. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించి వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడను తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవుని ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లుగాను నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? దేవుడు ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక్కడైనా నీతిమంతుడు ఈ భూమి మీద ఉండడా? ఒక్కడైనా నన్ను స్తుతించి ఆరాధించడా అంటే మనం ఎలా ఆలోచిస్తూ ఉంటాము? 51:5, 4:5లో మనం ఇదే మాట్లాడుకున్నాం కదా. నేను కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగబడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగబడుదువు. నేను పాపంలో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి గర్భమున ధరించింది. పాపంలోనే పుట్టాడు, పాపంలోనే తల్లి గర్భమును ధరించాడు. చూసారా? నీవు బలి కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు. దేవా, విరిగిన నలిగి హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు. విరిగిన నలిగిన హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన క్షణం కూడా ఆలస్యం చేయడు. నెమ్మది కలిగిన దేవుడు కాదు. నా చెయ్యి నిన్ను ఆదుకోలేనంత ప్రసరగా లేదు అన్నాడు. నీకు సహాయం చేయగలిగడానికి
నీ మొర విననంటి దురద చెవులు కలిగిన వాడు నేను కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క పిల్లవాడు, కుమారుడు కుమార్తె ఏమనుకుంటారు? నేను అలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, అలా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చెప్పేసరి చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఊరుకుంటారు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఎదురు ఒక పెద్ద గుంట ఉంది, ఆ గుంటలోకి పడిపోతానికి తెలియక వెళ్ళిపోతున్నాడు. ఆ తల్లి ఊరుకుంటాడా? ఆ తల్లి ఊరుకుంటుందా? ఏం చేస్తారు? పడకుండా కాదు. కానీ ఏం చేయాలి అనేది తనకు తెలియదు. జస్ట్ గృహాల్యం. అవునా కదా? ఇక్కడ సాధారణంగా నీ మధ్య నా మధ్య జరుగుతున్నటువంటి ఒక కుటుంబం యొక్క క్రమంలోనే అవగాహన లేనటువంటి ఒక కుమారుడు ఒక కుమార్తె తప్పిపోతారేమోనని తల్లి తండ్రి సరైన మార్గంలో నడిపించడానికి ఎలాగైతే ఆశ కలిగి ఉన్నారో, కానీ ఆ విధంగా కొంతమంది తల్లిదండ్రులు ఆశ కలిగి ఉన్న పిల్లలు లేరు. ఏమవుతున్నారు? వారి జీవితాన్ని వాళ్ళు మలుచుకుంటున్నారు. దేవస్థ గృహాలు ఎలా మలుచుకుంటున్నారు? తల్లిదండ్రులు అనుకుంటున్నారు కానీ మలుచుకుంటున్నారు. ఎలా మలుచుకుంటున్నారు? ఒకరు తాగుబోతుగా అవుతున్నాడు, తిరుగుబోతుగా అవుతున్నాడు, ఒకరు అన్ని ప్రాంతాలు అవుతున్నారు, ఒకరు ఏదో ఒక అవినీతో లేదా ఇంకో విధంగా సంపాదించుకుని తనకంటూ ఒక స్థాయి తెచ్చుకుంటున్నాడు. ఒకడు నీతిమంతుడిగా నిలుస్తాడు, ఒకడు అన్యాయంగా నిలుస్తాడు. వీళ్ళలో ఎక్కడో ఒక చోట శరీరంగా ఆ తండ్రికి తగిన విధంగా జీవించేటువంటి క్రమం నువ్వు నేను చూడాల. అవునా కదా? అవునా? పిల్లాడి ఎదుగుదలను చూసి ఆ తండ్రి ఆనందించి తండ్రి కోరుకున్న విధంగానే పిల్లవాడు నడిచేటువంటి క్రమం ఉందా యాక్చువల్గా? లేదు కదా? అవునా కదా? ఇక్కడ ఆ తండ్రి ఏం కోరుకుంటున్నాడో దాన్ని గుర్తెరిగి జీవించడమే నీకు నాకు ఈరోజు సంఘానికి ఉన్నటువంటి బాధ్యత. దర్శకుడు ఆల్రెడీ ఆ తండ్రి అసలు ఏం చూస్తున్నాడు? ఆ తండ్రి నిన్ను భూమి మీదకి ఎందుకు పంపించాడు? ఆ తండ్రి నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? నా దోషము పోనట్లు నన్ను బాపుగా కడుగుము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. ప్రతి ఒక్కరికి తెలిసి వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. కానీ దేవుడి చిత్త ప్రకారం నడవడం కోసం మనం ఉన్నట్ల. కానీ మనకు వచ్చిన కష్టాలు అప్పుడేమన్నాం? నాకు కష్టం వచ్చింది, నువ్వేం చేస్తున్నావు? నువ్వు నన్ను ఆదుకోవట్లేదు, నన్ను నాకు సహాయం చేయట్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం చూడండి. అసలు మనం ఏం చేస్తున్నాం? 50వ అధ్యాయం దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సీయోనుల నుండి దేవుడు ప్రకాశించున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరించి ఉన్నది. 8వ వచనం, నీ బలుల విషయమైన నేను నిన్ను గద్దించటం లేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నా ఇంటి నుండి కోడైనను నీ మందల నుండి పొట్టేలనైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నావే కదా. కొండలలో పక్షులలో నేను ఎరుగుదును, పొలములో నీ పస్వాదులు
నా వశమై ఉన్నవి. లోకము దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పాను. వృషద భయములను మాంసములను నేను తినందున, పొట్టేలను రక్తము త్రాగుదున దేవుని స్తుతియాగము చేయను. మహోన్నతునికి నే మొక్కెదను చెల్లించును. ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదు. నీవు నన్ను మహిమపరిచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడాలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ కోట వంచింది అనేదేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కాదా? నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేయుదురు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదువు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదువు. కీడు చేయవలనని నీవు నోట తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కలిగి ఉన్నది. నీవు కూర్చుండి నీ సహోదరులను పుణ్యములు చెప్పుచున్నది. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసిన నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడిని నీవనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించుదు. హల్లెలూయా. పశువాదులు ఎవరు సృష్టించారు? పక్షులను ఎవరు సృష్టించారు? సమస్తమును ఎవరు సృష్టించారు? నువ్వు బంగారం తీసుకొచ్చిస్తానంటేను, డబ్బు తీసుకొచ్చిస్తానంటేను, ఏదో ఖనిజ సంపద తీసుకొచ్చిస్తానంటేను, ఇంకోటో ఇస్తానంటే అసలు ఇవన్నీ ఎవరివి? అదేమిటివి? ఆ క్రీస్తువే. ఆ క్రీస్తువే నువ్వేం చేస్తావు? నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను ప్రభా. ఇవే కదా జరుగుతున్నటువంటిది. ప్రవక్త ఈ విషయంలో ఏం చెబుతున్నాడంటే, చిన్న బిడ్డకు ఎటువంటి తల్లిదండ్రులు ఉన్నా, ఎంతటి పాపులైనప్పటికీ, వారు ఎటువంటి వారైనప్పటికీ అది వ్యత్యాసం ఇవ్వదు. వారికి వ్యత్యాసం ఇవ్వదు. ఎలా అనగా యేసుక్రీస్తు యొక్క రక్తము అతన్ని శుద్ధిగా చేసింది. సుధారణ తల్లిదండ్రులు ఎంత ఉల్లుమొత్తులు, వ్యభిచారులు. వ్యభిచారం అంటే సహజంగా అందరూ అనుకుంటున్నారు శారీరకమైనటువంటి కలయిక, మోసపూరితమైన జీవితం, అది విషయాలు అనుకుంటున్నారు. ఇది లోకపరమైనటువంటి ఆలోచన, కానీ అది కాదు. మనం మానసికంగా వ్యభిచారం చేయకూడదు. మానసికమైనటువంటి వ్యభిచారం, దేవుని ఉద్దేశం మానసికమైన వ్యభిచారం. ఇక్కడ వ్యభిచారం అనేటువంటి పదాలు మన దగ్గరకు వస్తున్నప్పటికీ మనం ఇది గమనించుకోవడం. వాక్యము ఏం చెబుతుందో ఖచ్చితంగా దానిని మనం ఆ వాక్యంతో ఏకీభవించాలి. ఆమె ఏకీభవించిన వాక్యము మన జీవితంలో ఆచరించాలి. నువ్వు ఉదయకాలంలో లేకున్నప్పుడు ఉదయకాలంలో ఇవ్వాలి. నువ్వు నీతిమంతుడిగా ఉన్నామన్నప్పుడు నీతిమంతుడిగానే ఉండాలి. ఎందుకంటే నువ్వు వాక్యమును విశ్వసించావు కదా. వాక్యమును విశ్వసించావు. వాక్యమును విశ్వసించి నేను ఆ విధంగా జీవితాన్ని కలిగి ఉంటాను ప్రభువా అని మనం ఏం చేస్తున్నాం? మనమైన యేసుక్రీస్తు నామములో మనము జీవితాన్ని ప్రారంభిస్తూ బాప్తిస్మం తీసుకుంటాం. ఆమేన్. అవును కదా? అంటే ఒక ప్రమాణం చేస్తున్నాం. ఈ ప్రమాణంలో నీ పాత జీవితము చచ్చిపోవాలి. హల్లెలూయా. నూతన జీవితాన్ని ప్రారంభించాలి. హల్లెలూయా. ఇవి మనం పాపం ఎక్కడి నుంచి మొదలవుతుంది? మొదటి గట్టిగా ఉన్నప్పుడే పాపం మొదలవుతుంది. గర్భంలోనే ఓ పాపం మనకి మొదలవుతుంది. అయినప్పటికీ
మనము తప్పేదో ఒప్పేదో మంచేదో చెడేదో అని తెలుసుకునేటువంటి అవగాహన కలిగిన వయసు వచ్చేంత వరకు కూడా దేవుని రక్తం కింద మనం అభిషేకం. ఆమేన్. అదవుతుందా? తప్పేదో ఒప్పేదో చెడేదో మంచేదో తెలుసుకునేంత వయస్సు వచ్చేంత వరకు, ఆ అవగాహన వచ్చేంత వరకు ప్రభువైన యేసుక్రీస్తు కలవశిలో చిందించినటువంటి రక్తముతో మనము ఏం చెబుతున్నాం? పరిశుద్ధులు కాబడతాం. పెళ్ళగట్టి మనల్ని కొన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఆ బిడ్డ మనసుని పొందలేడు. పగలను మారు మనసు పొందాలో వారికి తెలియదు. తన సొంతంగా ఇక్కడ ఉన్నాను కారణం అతనికి తెలియదు. అతడు ఇక్కడ ఎందుకు ఉన్నాడో అతను చెప్పలేడు. కానీ దేవుడు అతన్ని ఇక్కడకు పంపాడు. ఎక్కడికి? భూమి మీద పంపాడు. దేవస్థానం దేవుడు భూమి మీద పంపించాడు. ఎందుకు పంపించాడు? నీ కొరకు నా కొరకు ఒక పని ఉంది. ఏంటది? నిన్ను నన్ను అపవిత్రపరిచినటువంటి ఒక క్రియ ఉంది. ఆ అపవిత్రపరిచినటువంటి శరీరేచ్ఛగా మనం అపవిత్రులు అవుతాం. అయినా కూడా అక్కడ మనం ఆశవాలి, విజయం సాధించాలని దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను భూమి మీద పంపించాడు. ఎగ్జామ్లో మనము తప్పుతామా పాస్ అవుతామా అనేటువంటి విషయం తెలిసే కదా ఎగ్జామ్ జరుగుతుంది. ఒక పోటీలో మనం పాల్గొంటుంది ఎందుకు? విజయం అపజయం ఉంటుందనే కదా మనం జరుగుతుంది. మన ఆకాంక్ష అంతా దేని మీద ఉంటుంది? విజయం సాధించాలనేటువంటి ఆకాంక్ష. అవునా? దోస్తులు, అపజయం మనము కలిగి ఉండాలని ఉన్నట్టు. మరి భూమి మీదకి మనం వచ్చినప్పుడు మనల్ని ఆలోచనలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఏదో ఒక విధమైనటువంటి దారి మళ్లించేటువంటి క్రమం జరుగుతుంది. అవునా కదా? ఒక దోషి కాడో, లేకపోతే ఒక వస్తువు కాడో, ఒక మాట చొప్పునో, లేకపోతే ఒక ప్రేరేపించబడినటువంటి క్రియ చొప్పునో మనం ఆశ కలిగే విధంగా మనము తీర్చిదిద్దుకుంటున్నాం. అర్థమవుతుందా? రాత్రి రాయమాకృష్ణ గారు మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని ప్రస్తావించారు. మెడికల్ టర్మినాలజీ ప్రకారం బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ తల్లి ఆ బిడ్డకు ఆకలేసినప్పుడు తల్లి రొమ్మలలో పాలు ఉద్భవిస్తుంది. అవునా? చెప్పారా? విషయం చేసుకున్నారా? బిడ్డకు ఆకలేసినప్పుడు ఆటోమేటిక్గా తల్లి రొమ్మల నుంచి పాలు ఉద్భవిస్తూ ఉంటుంది. ఫీడింగ్ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. అక్కడ బిడ్డకు ఆకలి అవ్వడం ఆటోమేటిక్గా. ఒకవేళ బిడ్డ నిద్రపోతున్నప్పటికీ కూడా మంచి గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు తల్లికి పాలు ఉద్భవిస్తుంది. అది ఎందుకు? బిడ్డ అడగట్లేదు, బిడ్డ ఏడవట్లేదు. మరి ఆ తల్లి కూడా ఇవ్వాలని ఆలోచన కలిగలేదు. కానీ ఆ తల్లిలో నుంచి వచ్చినటువంటి ఆ శరీరం, ఆ తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి మరి ఆ జీవము ఏమవుతుంది? సంభాషణ దోస్తులు అదవుతుందా? మనం ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాషా పరిజ్ఞానం, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క విధమైనటువంటి భాషా పరిజ్ఞానం. కొంతమంది భాష లేకుండా కూడా కనుసైకులతోనూ మాట్లాడుకొని వారి కూడా అర్థం చేసుకున్నటువంటి స్థితిలో ప్రకృతి కూడా మాట్లాడతారు. ప్రకృతి కూడా మాట్లాడదు. దాన్ని గమనించగలిగేటువంటిది మరి మనిషి ఉన్నారు. వర్షం వచ్చేటువంటి సూచన చెప్పగలిగేటువంటి జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. సునామీలు వస్తున్నాయంటే ముందు పక్షులకు తెలుస్తుంది. పక్షులు ముందుగానే రాకపోతుంది.
సముద్రంలో నుంచి చేపలు బయటకు వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, మనలో ఒక జీవం ఉంది, బిడ్డకు తెలుసు. మరి ఆ యొక్క సృష్టికర్త జీవము మనలో ఉంటే, ఆ సృష్టికర్త యొక్క భావం, ఆ సృష్టికర్త యొక్క ఆలోచన, ఆ సృష్టికర్త మనకి ఏం చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి ఉండాలా లేదా? అదవుతుందా? మన ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలా లేదా? అది ఉండటం కోసము మనం సరిచేసుకుని సరిచేసుకుని మనకి ఎలాంటి ఆకలి దప్పికలు కావాలో దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. నాకు తెలిసినటువంటి డాక్టర్ గారు మిత్రుడు ఉన్నారు. ఆయన ఉదయకాలంలో ఒక చపాతీ తింటాడు, మళ్ళీ నైట్ ఒక చపాతీ. ఇప్పుడు నైట్ 2 గంటల టైంలో తింటాడు. ఆయన బాడీ ఫిట్నెస్ 70 ఏళ్ళు వచ్చినా కూడా చెప్తాడు. మనం ఏం చేస్తాం? అదేదో పోటీకి వెళ్ళినట్టుగా భోజనాలు జరుగుతాయి. అది మీకంటే కూడా నాకు ఎక్కువ వర్తించింది అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నేను లిమిటేషన్గా తింటాను, నాకు కావాల్సినంత వరకు తింటాను. కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి చుట్టూ వాతావరణం బట్టి కొంతమంది పెట్టుకుంటే పరిస్థితి వస్తుంది. మనం ఆహారము ఇంటికి తీసుకోవచ్చు, మన జీవన శైలి క్రమంగా బతికి జీవించడం జరుగుతూ ఉంటే అప్పుడు వ్యాధులు సంక్రమిస్తాయా? లేదు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ తండ్రుల ఉదయం వైపు తిప్పాలి. ఆమె ఆ పాతకాల స్వభావం వైపు మనం వెళ్ళాలి. ఆ ఆదిలో ఉన్న ఆదాము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో అబ్రహాము చూపించాడు, క్రీస్తు చూపించాడు, దావీదు చూపించాడు, దానియేలు గారు చూపించాడు. అలాంటి జీవితాన్ని మనం జీవించగలగాలి. ఆమె అంత శ్రేష్టమైన జీవితాన్ని నేను అలా ఉండలేకపోతున్నాను అనే అనటంలోనే నువ్వేం చేస్తున్నావు? నీ అపజయాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు. దేవుడు హల్లెలూయా. అవునా కదా? మన అపజయాన్ని మనం అంగీకరిస్తాం. జనులు చాలా మంది నాకు చెప్తా ఉంటాం, వాళ్ళు ప్రవక్తలండి, వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులండి, వాళ్ళు ఉన్నారు. అలా మనమే అనుకుంటాం. ప్రవీణ్ యేసుక్రీస్తు అన్నాడు, నా మాదిరిగా మీరు సంపూర్ణులు కావడం కోసమే నా ప్రయాస. ఆమె తన శిష్యుడికి ఏం చెప్పాడు? నేను చెప్పిన సంగతులను మీరు బోధించండి, యుగ సమాప్తి వరకు నేను తోడే ఉంటున్నాను. ఆమె ఆయన ఏం చెప్పాడో అవి పౌలు జీవించాడా లేదా? దొమ్మగా జీవించాడా లేదా? మరి ఫిలిప్ జీవించాడా లేదా? మరి మత్తయి జీవించాడు, పేతురు జీవించాడా లేదా? మరి యోహాను గారు జీవించాడా లేదా? ఇంత వాళ్ళు జీవించినటువంటి జీవితము, వాళ్ళు మనకు అందించిన సువార్త, క్రీస్తు అందించిన సువార్తతో వారు జీవించారు. వారు మనకు అందించిన సువార్తతో మనం ఆ విధంగా ఎందుకు జీవించకూడదు? జీవించలేకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని మనం హేళన చేసిన వాళ్ళు కాదా? మరి పరిశుద్ధ గ్రంథం పట్టుకుని మన ఆదివారం చర్చికి రావడం ఎందుకు? మన జీవించడం కోసం, మన అవసరాల కోసం, మన మేలు జరగటం కోసం. రోగం నయమవుతుందనో, ఆర్థిక సమస్య తీరుతుందనో, లేకపోతే నేను ఒక వస్తువు కొనుక్కుని అంతకంటే గొప్పవాడి ఉండాలనో, ఎదుటివారి కంటే నా జీవితము మేలుకరంగా ఉండాలని ఆశపడేటువంటి జీవితం కోసం మందిరానికి వస్తే అది ప్రయోజనకరం కాదు. ఈరోజు దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే నేనేమంటున్నాడు? ఈ సమస్తం సాధ్యమే అన్నాడు. జస్ట్ ఉదాహరణ, మీరు ఆవగింజంత విశ్వాసం ఉండండి, మీరు ఏది అడిగినా ఇస్తారు. జస్ట్ ఉదాహరణ,
సంఘం ఆ విధమైనటువంటి ఆవగింజంత విశ్వాసంతో ఉండటం కోసం ఆయన ఎన్నో నన్ను ఆ క్రమంలో నడిపించడం కోసం చూస్తున్నాడు. అతను లోకమునకు దేవుడని అతన్ని ఇక్కడికి పంపెను. అతను లోకమునకు వచ్చి వెంటనే యేసుక్రీస్తు రక్తము అతను శుద్ధిగా చేసింది. అతనికి మంచి చెడులు తెలుసుకున్న వయసు వచ్చేంత వరకు కూడా పాపం ఆరోపించబడదు. మరియు అంతటా అతడు అది మంచి ఇది చెడు అని ఎరిగినప్పుడు అతడు చేయు తప్పిదములు కొరకై పశ్చాత్తాపడవలసి సరి. కాబట్టి వారిలో కొందరు వారిపై చిరకరించదు, మరియు లేకుంటే వారు పరలోక రాజ్యం చేరరు అని తలంచదు. పరలోక రాజ్యం చేరడానికి బాప్టిజం తీసుకుంటే సరిపోదు. మనమై పశ్చాత్తాపడవలసి ఉంది. మనం మంచిదనో చెడుదనో మనం ఏదైతే మనం భావిస్తున్నామో అది వాక్యాలకు సరిపడని విధంగా లేకపోతే, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నన్ను సరిచేయి నాయనా, నీ చిత్త ప్రకారం జీవించుట కోసం నేను ప్రయాస కలిగి ఉండే విధంగా నన్ను జీవించుటకు సహాయం చేయండి ప్రభువా అని చెప్పేస్తాను అన్నాను. దేవస్తుతుల హల్లెలూయా. మత్తయి సువార్త 19:14 చూడండి. నేను ఆ విధంగా జీవించి ఉండడం కోసం దేవుడు నీతో నాతోనూ మాట్లాడుతున్న ఈ కొద్ది మాటలు మీరు గమనిస్తూ ఉండాలి.